సార్ రవీందర్ రెడ్డి గారు చెప్పండి, అసలు మీకు బిగ్ బాస్ ప్రజెంట్ సీజన్ మీద మెయిన్గా ఒక కేసు అయితే ఫైల్ చేయాలి లేదా కంప్లైంట్ ఇవ్వాలి గట్టిగా అని మీకు ఎందుకు అనిపించింది? సార్ చూడండి, మీడియా కానీ రాష్ట్రంలో రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు గమనించాల్సింది ఒకటే. బిగ్ బాస్ షో అనేది గత 9 సంవత్సరాలుగా నడుస్తా ఉన్నది. సరే, అది ఏం నడుస్తా ఉంది ఏంటిది అది వాళ్ళ దీంట్లో వాళ్ళు పోతా ఉన్నారు. కొంతమంది అంటే రైతుల్ని ప్రోత్సహించిర్రు, కళాకారుల్ని ప్రోత్సహించిర్రు. ఓకే, అంతవరకు మాకేం ఇబ్బంది లేకుండే. బట్ అక్కడక్కడ ఇంతకు ముందు కూడా గతంలో కూడా చాలా మంది బిగ్ బాస్ షో పైన కంప్లైంట్లు రేజ్ చేసినప్పటికీ కోర్టులు కానీ పోలీస్ స్టేషన్లు కానీ పెద్దగా పట్టించుకోలేదు. అది నడుస్తా ఉన్నది. బట్ ఈ మధ్యన మీరు చూసినట్టయితే ఆఫ్టర్ కరోనా ఎఫెక్ట్ తర్వాత పిల్లలు యువకులు అంతా కూడా ఆన్లైన్ క్లాసెస్ కు, మొబైల్స్ కు మరియు స్క్రీన్లకు ఎక్కువ అలవాటు పడ్డ ఈ రోజుల్లో ఈ బిగ్ బాస్ షో అనేది గత లాస్ట్ 2-3 సంవత్సరాల నుంచి తీవ్ర చెడు ప్రభావం చూపిస్తా ఉన్నది. మరియు మీరు ఈ మధ్యలో మీరు చూసినట్టయితే ఈ ప్రస్తుత సెషన్ లో మీరు దాంట్లో ఉన్నటువంటి క్యాండిడేట్స్, అందులో పార్టిసిపెంట్స్ వాళ్ళకి సమాజంలో ఉన్నటువంటి వాల్యూ ఏంటిదండి? మీరు చూసారా? దివ్యల మాధురి కానీ ఇంకా మిగతా వాళ్ళు వేరే వాళ్ళు కానీ వాళ్ళకి సమాజంలో అట్లాంటి వాళ్ళు బిగ్ బాస్ షోలకు వస్తే, నాగార్జున గారు ఒక ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చి, ఒక ఉన్నతమైన వాల్యూస్ ఉన్న కుటుంబం నుంచి వచ్చి సమాజంలో ఇట్లాంటి క్యాండిడేట్స్ ని తీసుకొచ్చి మీరు బిగ్ బాస్ షోలు చేపించేసి అర్ధనగ్నంగా చూపించేసి మీరు 90 రోజులు ఆ టీం అంతా ఎక్కడెక్కడి నుంచో సెలెక్ట్ చేసుకొని మీరు అంతా వాళ్ళను ఒక రూమ్ లో పెట్టేసి మీరు ఈ రకమైనటువంటి వీడియోలు, ఈ రకమైనటువంటి సీరియల్ మీరు రోజు టెలికాస్ట్ చేస్తే ఇప్పుడున్నటువంటి యువత, ఇప్పుడున్నటువంటి పిల్లలు, మెయిన్ గా స్కూల్ చదివే పిల్లలు అండి, ఎప్పుడు చూసినా రాత్రి 12 గంటలకు చూసినా బిగ్ బాస్ షోనే, పొద్దున 8 గంటలకు చూసినా బిగ్ బాస్ షోనే. ఇట్లా ఎడిపోతా ఉంది మన సమాజం.